తిరుపతి జిల్లా ఏర్పేడులోని మలయాళ స్వామి వ్యాసాశ్రమంలో జరుగుతున్న వ్యవహారాలపై పూర్వ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి సోదరుడు నిరక్షరాస్యుడైన అమర్నాథ్ రెడ్డికి నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో ఆశ్రమంలో అవినీతి అక్రమాలు పెరిగాయని విశ్రాంత ఉద్యోగి వెంకటరమణారెడ్డి ఆరోపించారు. కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఆశ్రమంలో నిత్యం పూజలు, అన్నదానం, గోపూజలు, విద్యార్థులకు విద్యాభ్యాసం జరిగేవని, ప్రస్తుతం ఆ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మలయాళ స్వామి ఆలయ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఆశ్రమ నిర్వహణ జరగడం లేదని విమర్శించారు. ఆశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి సోదరులు అమర్నాథ్ రెడ్డి, శివరామిరెడ్డిపై సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఆశ్రమ నిర్వహణ, పరిరక్షణ కోసం పూర్వ విద్యార్థులు అధికారులతో కలిసి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. మేమందరం కూడా ఇక్కడ వ్యాసాశ్రమం పూర్వ విద్యార్థులు, అదేవిధంగా వ్యాసాశ్రమ పరంపరకు సంబంధించినటువంటి స్వామీజీలము ఇక్కడ ఉపస్థితిలో ఉండడం అనేటువంటి జరుగుతుంది. సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు 1926లో ఆశ్రమాన్ని ప్రారంభించారు. 2026కి 100 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. ఈ 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో వ్యాసాశ్రమంలో శతాబ్ది ఉత్సవాలు అనేటువంటివి జరగవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని 3 సంవత్సరాల ముందు నుండి జరుపుతామని వ్యాసాశ్రమంలో ఉండేటువంటి పీఠాధిపతి, అదేవిధంగా వారి తమ్ముడు శివరామ్ గారు, అదేవిధంగా అక్కడ కోశాధికారి కార్యదర్శిగా ఉండేటువంటి అమర్నాథ్ రెడ్డి 3 సంవత్సరాల నుండి అందరినీ నమ్మించి కొన్ని కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాల్లో వసూలు చేసి మొన్న ఫిబ్రవరిలో జరుపుతామన్నారు. దాన్ని ఒక నెల రోజుల ముందు క్యాన్సిల్ చేశారు, సంవత్సరం ముందు అనౌన్స్ చేసి.